ఓం నమో భగవతే వాసుదేవాయ. స్వాగతం అండి అందరికీ. ఇవాళ మనం 3 ముఖ్యమైన రాశుల వారపు ఫలితాల గురించి తెలుసుకుందాం. అవే వృశ్చిక, ధనస్సు, మకరం. ఈ వారం ఈ 3 రాశుల వారికి ఎన్నో కొత్త మార్పులు, అనుభవాలు రాబోతున్నాయి. ఎవరికి శుభవార్తలు, ఎవరికి జాగ్రత్తలు అవసరమనేది వివరంగా చూద్దాం. ఇంకా ఒక్క రాశికి మాత్రం ఎక్కడ లేని రాజయోగం కూడా ఉంది. అవన్నీ విషయాలు ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. మొదటి రాశి వచ్చేసి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక ఆరోగ్యపరంగా అయితే ఈ వారం చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు. ముఖ్యంగా అలసట, తలనొప్పి, నిద్రలేమి వంటి సమస్యలు ఎదురు కావచ్చు. అందువల్ల ఎక్కువ పని ఒత్తిడి పానుకోండి. మరియు పాలు, పండ్లు ఎక్కువగా తినండి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఇక ఉద్యోగ విషయానికి వస్తే వృత్తి జీవితం కొంచెం గందరగోళంగా ఉంటుంది. మీ ప్రతిభను గుర్తించేవారు కూడా ఉంటారు. కానీ కొంతమంది సహచరులు ఈర్ష్య చూపించే అవకాశం కూడా ఉంటుంది. కొత్త పనులు మొదలుపెట్టే ముందు 1కి 2 సార్లు ఆలోచించి మాత్రమే ప్రారంభించండి. ఇక వ్యాపారానికి వస్తే వ్యాపారస్తులకు ఈ వారం కొంత లాభం వస్తుంది. కానీ డబ్బు వెంటనే చేతిలో చేరదు. ఆలస్యం జరుగుతుంది. పెట్టుబడుల విషయంలో కూడా ఎంతైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇక ఆర్థికంగా చూసుకున్నట్లయితే ఈ వారం డబ్బు వస్తుంది. కానీ వెంటనే ఖర్చులు కూడా పెరుగుతాయి. ఇక కుటుంబ అవసరాల కోసం డబ్బు ఖర్చు చేయాల్సి కూడా వస్తుంది. ఇక కుటుంబ విషయానికి వస్తే పెద్దల సహకారం లభిస్తుంది. వారి ఆశీర్వాదం వల్ల కొన్ని కష్టాలు తగ్గుతాయి. అయితే జీవిత భాగస్వామితో కొంత వాగ్వాదం జరగవచ్చు. సహనం పాటించాలి. ఇక ఈ వారం హనుమాన్ ఆలయ దర్శనం చేసి హనుమాన్ చాలీసా పఠించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. సో కొంచెం హనుమాన్ని ప్రార్థించండి. ఇంకా మంచి జాగ్రత్తలు కూడా తీసుకోండి. ఇప్పుడు ధనుసు రాశి వారి వార ఫలితాలను గురించి తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి ఈ వారం చాలా సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక ఆరోగ్యపరంగా చూస్తున్నట్లయితే శక్తి, ఉత్సాహం పెరుగుతుంది. చిన్న జలుబు లేదా అలసట తప్ప పెద్ద సమస్యలేమీ ఉండవు. ఉదయం నడకలు, యోగా చేస్తే శరీరానికి బలం పెరుగుతుంది. ఇక ఉద్యోగ విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగంలో మంచి అవకాశాలు వస్తాయి. కొత్త ప్రాజెక్టులు, కొత్త బాధ్యతలు మీకు వస్తాయి. మీ ప్రతిభను ఉన్నతాధికారులు గుర్తించే సమయం కూడా ఈ వారంలోనే ఉంటుంది. ఇక వ్యాపార విషయానికి వస్తే వ్యాపారస్తులకు ఈ వారం లాభదాయకంగా ఉంటుంది. మరియు మీరు చేసిన ప్రయత్నాలు అన్నీ కూడా ఫలించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక పాత బాకీలు వసూలు అయ్యే అవకాశం కూడా ఉన్నాయి. ఇక ఆర్థికంగా చూసుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. లాభాలు కూడా వస్తాయి. మీ అప్పులు కూడా తగ్గుతాయి. కొత్తగా ఇల్లు లేదా వాహనం కొనే ఆలోచన కూడా వస్తుంది. ఇక కుటుంబ విషయానికి వచ్చినట్లయితే కుటుంబంలో సంతోషకరమైన సంఘటనలు జరుగుతాయి. ఇక పెద్దల ఆశీర్వాదం కూడా మీకు లభిస్తుంది. ఇక పిల్లల విషయంలో శుభవార్తలు వినే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. ఈ వారంలో ఏ పరిహారం చేసుకోవాలి అంటే ఈ వారం లక్ష్మీదేవిని ఆరాధించడం, శుక్రవారం రోజున పసుపు పూలతో పూజ చేయడం ద్వారా అదృష్టం మరింత పెరుగుతుంది. ఇక ఇప్పుడు మకర రాశి వారి వార ఫలితాలను గురించి తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ చివరికి విజయం మీదే అవుతుంది. ఇక ఆరోగ్యం పరంగా చూసుకున్నట్లయితే శక్తి కొంచెం తక్కువగా ఉంటుంది. తరచుగా అలసట కనిపించవచ్చు. రాత్రిళ్ళు ఎక్కువగా మేల్కొని ఉండకుండా సమయానికి నిద్రపోయి విశ్రాంతి తీసుకోండి. ఇక ఉద్యోగానికి వచ్చినట్లయితే పనిలో కొంత ఒత్తిడి ఉంటుంది. కొత్త బాధ్యతలు వస్తాయి. మీరు కష్టపడి పని చేస్తే చివరికి మీకే కీర్తి వస్తుంది. ఆలస్యమైన విజయం మీదే అవుతుంది. ఇక వ్యాపార విషయానికి వచ్చినట్లయితే వ్యాపారస్తులకు కొంత గందరగోళం ఉంటుంది. కాకపోతే కొత్త పెట్టుబడులు వేయకండి. ఉన్న వాటినే బలపరచండి. ఇంకా సహచరులపై నమ్మకం పెంచుకోండి. ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే డబ్బు వచ్చే అవకాశం ఉంది. కానీ ఖర్చులు కూడా ఎక్కువే. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు రావచ్చు.
ముఖ్యంగా జీవిత భాగస్వామితో అపార్థాలు ఉండవచ్చు. సహనం, ప్రేమ చూపిస్తే సమస్యలు తగ్గుతాయి. ఇక ఈ వారం మీరు ఏ పరిహారం చేయాలి అంటే, ఈ వారం శనిదేవుడిని ఆరాధించడం చాలా మంచిది. శనివారం నాడు శనేశ్వర ఆలయంలో నువ్వుల నూనె దీపం వెలిగించండి. మంచి ఫలితాలను కూడా పొందండి. ఇక ముందుగా చెప్పినట్లు ఒక రాశికి ఎనలేని రాజయోగం అని చెప్పాను కదా! అదే ధనుస్సు రాశి. ఈ వారం మీకు ఒక గొప్ప శుభవార్త రాబోతుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ లేదా కొత్త అవకాశం, మరియు మీకు ఏదైనా పాత అప్పులు గనుక ఉన్నట్లయితే పాత అప్పులు తీర్చడం కూడా వంటి సంతోషకరమైన విషయాలు జరగవచ్చు. అలాగే కుటుంబంలో కూడా ఒక శుభ సందేశం వినే అవకాశం కూడా ఉంది. అది మీ పిల్లల చదువులో విజయవార్త కావచ్చు, లేదా ఇంట్లో శుభకార్య నిర్ణయం కూడా అయ్యుండొచ్చు. ఈ శుభవార్త మీ మనసులో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఇవండి వృశ్చిక, ధనస్సు, మకర రాశుల వారికి ఈ వారం ఫలితాలు. ఈ జాతకాల ద్వారా మీరు జాగ్రత్తలు పాటించి శుభకార్యాలు చేయడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగురు. మిగతా రాశుల ఫలితాలు తెలుసుకోవాలి అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మీకు సుఖశాంతులు కలిగించాలని కోరుకుంటూ తదుపరి వీడియోలో కలుద్దామండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.